Hello students, welcome back to Mohansha classes. Students, theory of equations last videos లో నేను లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశానన్నా. ఇది ఇంకొక మోడల్ అన్నమాట. అంటే ఏపీజీపీ రిలేటెడ్ కాన్సెప్ట్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అనేది మనకి డిఫరెంట్ ఇంకొక మోడల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో. కమింగ్ టు ది కాన్సెప్ట్ మనకు చూద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చదివాం. ఓకేనా, డన్. సేమ్ ఏనా అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాము. రూట్స్ ఆఫ్ ఎ క్యూబిక్ ఈక్వేషన్ అంటే మనకు ఒక క్యూబిక్ పాలినామియల్ అర్థమెటిక్ సిరీస్ లో అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే, ఓకేనా, ప్రోగ్రెషన్స్ మనం 10th క్లాస్ లో చదివాం కదా, అది అనమాట. ఓకేనా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే అంటే ఇలా ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, దాని రూట్స్ ఏంటి అని అంటే మనం a - d a+d అని అనుకుంటాం అనమాట. అంటే క్యూబిక్ పాలినామియల్ అనేది మనకి ఆర్ ఇన్ ద ఏపీ అని అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఇక్కడ ఏంటి ఈ రూట్స్ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, రూట్స్ ఆఫ్ బైక్వాలిటీకి అంటే పవర్ 4 లో ఉంటే, పవర్ 4 అనేది మనకు క్వశ్చన్ లో ఇస్తే, ఓకే, ఇన్ ఏపీ అని అన్నాడు అనుకోండి, మనకి ఏం తీసుకోవాలి, a-3d a-d a+d a+3d అనేది మనకి 4 రూట్స్ అనమాట. అంటే ఈ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి రూట్ వాల్యూస్ అనేది క్లియర్ గా వచ్చేస్తాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద జామెట్రిక్ ప్రోగ్రెషన్స్, ఇక్కడ ఏంటి ఇది కూడా సేమ్ అంటే మన క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇఫ్ దే ఆర్ ఇన్ ద జీపీ అన్నాడు అనుకోండి క్వశ్చన్ లో, మనం ఏంటి రూట్స్ అనేది ఇలా కన్సిడర్ చేయాలి. a/r a/ar. a అంటే తెలుసు మీకు ఆల్రెడీ ఫస్ట్ అట, ఆర్ అంటే కామన్ రేషియో అన్న. ఓకే, అండ్ ఇక్కడ డి అనేది వచ్చేసి మన కామన్ డిఫరెన్స్ అనేది తెలుసు కదా. ఓకే, దిస్ వన్ వి షుడ్ ఐడెంటిఫై అంటే a+d ఇలాంటి మనం ఏఆర్ అనేది ఫైండ్ అవుట్ చేసి జీపీ సిరీస్ ఏపీ సిరీస్ అంటే మనం ఈ రిక్వైర్డ్ ఫార్ములాస్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, సేమ్ దిస్ వన్ రూట్స్ ఆఫ్ బైక్వాడ్రటిక్ అన్నాడు. బైక్వాడ్రటిక్ అంటే పవర్ 4 వచ్చినప్పుడు మనం ఈ రూట్స్ అనేది కన్సిడర్ చేయాలి. ఓకే, ఓన్లీ మనకు ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోండి అన్న. ఓకే, దీని రిలేటెడ్ ఆల్రెడీ మీకు అన్ని S1 S2 S3 S4 అనేది నేను లాస్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను. ఇఫ్ ఎవరైనా ఆ వీడియో వాచ్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో వాచ్ చేయండి. మీకు రిమైనింగ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా అవుతాయి నాన్న. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటివరకు చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు, బట్ లైక్ మాత్రం చేయట్లేదు. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ నాన్న నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. స్టూడెంట్స్ ప్రాబ్లం చూద్దాము. చూడండి, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్యూబిక్ పాలినామియల్ ఆర్ ఇన్ ఏపీ అన్నాను నాన్న. ఏంటి ఇక్కడ ఏపీ. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. ఓకేనా, అయితే నేను ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను రూట్స్ ఏం చెప్పాను, a-d a+d అనేది మనకు 3 రూట్స్ అని చెప్పాను కదా. అయితే దీనికి 2 మెథడ్స్ ఉన్నాయనా. 2 మెథడ్స్ కూడా నేను చెప్తాను, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ యూస్ చేసేసి. చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అంటే కొంచెం టఫ్ S1 S3 యూస్ చేస్తారు. ఇది కూడా ఒక ట్రిక్, మనకి ఈజీగా 7 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. చూడండి నాన్న, గివెన్ f(x) ఏంటి నాన్న, మనకి x³ -3x² -6x +8 f(x) ఇచ్చాడు కదా ఇలా క్లియర్ గా. ఆర్ ఇన్ ఏపీ అన్నాడు. ఓకే, ఆర్ ఇన్ ఏపీ అన్నప్పుడు నేను ఏం చెప్పాను ఆల్రెడీ, రూట్స్ 3 రూట్స్ ఏం చెప్పాను, a-d a+d 3 రూట్స్ క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు అని చెప్పాను. ఓకేనా, లెట్ కన్సిడర్ a-d a+d are the roots. ఓకేనా నాన్న. అయితే మనం ఫస్ట్ యాక్చువల్లీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. S1 అంటే ఏంటి నాన్న, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -b/a అని చదివాం. ఓకే, అంటే ఆల్ఫా అంటే మనం ఏం కన్సిడర్ చేసాం, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఓకేనా, చూడండి S1 మనకి ఈ ఫార్ములా కదా. ఆల్ఫా అంటే ఏంటి, a-d + a+d -b. b అంటే ఎంత నాన్న, -3/a అంటే ఎంత, 1 +d -d క్యాన్సిల్. a + a ఎంత నాన్న, 3a -3. a ఎంత నాన్న, మనకి 1 వచ్చేసింది. క్లియరా. అయితే ఈ 1 అనేది వాల్యూ మనం తీసుకొని మనం సింథటిక్ డివిజన్ అనేది చెయ్యాలి. ఓకే, ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ మనకు డిఫరెంట్ గా ఇంకో మెథడ్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి నాన్న. ఓకే, ఇప్పుడు సింథటిక్ డివిజన్ అనేది చేయాలన్న. చూడండి 1, ఇప్పుడు కోఎఫిషియెంట్స్ రాసుకోండి. 1 -3 -6 +8. క్లియరా, డన్. ఇప్పుడు 0 ఏంటి నాన్న, 1 1 × 1 1 -2 -8. ఇక్కడ ఏంటి నాన్న, మళ్ళీ -8. క్లియర్, ఇది 0. నేను లాస్ట్ వీడియోస్ లో క్లియర్ గా చెప్పాను నాన్న. ఓకేనా, సింథటిక్ డివిజన్ ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి.
ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏంటి 1 2 3 టర్మ్స్ ఉంటే ఏం చెప్పాను, పవర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే x² - 2x - 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. -8 ఫ్యాక్టరైజేషన్ చేస్తే -2 రావాలి. 4 2s 8, ఇక్కడ -2 ప్లస్ ఇంటూ మైనస్, -4 2s 8, -4 + 2 -2 వచ్చేసింది. ఓకే, దీని ఫ్యాక్టర్ ఎలా రాసుకుంటానన్నా, -x² - 4x + 2x - 8 ఈక్వల్ టు 0. క్లియర్ కదా. ఎక్స్ కామన్ తీస్తున్నాను దీంట్లో నుంచి, x - 4 క్లియర్. ఇక్కడ +2 కామన్ తీయాలి. ఏంటి, x - 4 ఈక్వల్ టు 0. చూడండి, రెండు టర్మ్స్ సేమ్ వచ్చాయి. ఓకే, వీఆర్ రైటింగ్ ఇట్ వన్స్. ఓకే, ఇక్కడ ఏంటి, x + 2 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ వాల్యూస్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 4, -2. ఇవి 2 రూట్స్. ఆల్రెడీ మనకి ఇక్కడ 1 ఇంకో రూట్ వచ్చేసింది కదా, అది కూడా మనం రూట్ లాగా కన్సిడర్ చేయాలి. దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ ఏంటి నాన్న, ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ రాయండి. -2, 1, 4 అని చెప్పి రాసేసేయాలి. క్లియర్ అన్నా, అర్థమైంది కదా. ఇది కూడా మనకు ఒక ఈజీ మెథడ్, ఇలా కూడా చేయొచ్చు ఏపీలో ఇచ్చిన ప్రాబ్లమ్స్. ఓకేనా. అయితే మనము రేర్గా అయితే ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేస్తాం కదా, ఆ మెథడ్ కూడా చూద్దాం. ఓకేనా. ఇది సెకండ్ మెథడ్. చూడండి, సెకండ్ మెథడ్ ఇది కూడా ఈజీ ఉంటుంది నాన్న. ఓకేనా, సేమ్ ఇక్కడ వరకు మనం ఈజీగా చేసుకోవాలి. S1 ఈక్వల్ టు మనకి ఏం వచ్చేసింది, ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా. S3 తీసుకోవాలి నాన్న. S3 ఎందుకు తీసుకోవాలంటే మనకి ఈజీగా వస్తుంది. S2 తీసుకుంటే కూడా వస్తుంది నాన్న, కానీ కొంచెం అది కాంప్లికేటెడ్ అయిపోతుంది అనమాట. S3 ఫార్ములా ఏంటి నాన్న, ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -D/A. ఓకేనా. ఆల్ఫా అంటే ఏంటి నాన్న, మనకి A - D, A, బీటా అంటే A. ఓకేనా. గామా అంటే A + D ఈజ్ ఈక్వల్ టు -D అంటే ఎంత నాన్న, ఇక్కడ 8/1. ఓకేనా, +8 కదా, అక్కడ మైనస్ ఉంది కాబట్టి -8. ఇక్కడ చూడండి, A - D ఇంటూ A + D అంటే ఎలా ఉంది, A + B ఇంటూ A - B లా ఉంది. అంటే ఇదేం ఫార్ములా, A² - B² అంటే D² ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, -8. క్లియరా. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఎంత వచ్చేసింది చూడండి, ఇక్కడ వరకు సేమ్ ప్రాబ్లం, అక్కడ నుంచి కొంచెం డిఫరెంట్ గా చేస్తాం. A ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1² - D² ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -8. ఓకేనా. 1 - D² ఈజ్ ఈక్వల్ టు -8 కదా. క్లియర్. చూడండి ఇక్కడ డన్. ఇప్పుడు ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేసేసేయండి. 1 + 8 ఈజ్ ఈక్వల్ టు D². 9 ఈజ్ ఈక్వల్ టు D². √9 ఎంత నాన్న, D అంటే 3 ఈజ్ ఈక్వల్ టు మనకి D వాల్యూ అనేది వచ్చేసింది. ఓకేనా. ఇలా మనం D వాల్యూ, A వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ జీపీలో కూడా మనకి A వాల్యూ, R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చేసిన తర్వాత మనం రూట్స్ రాసుకోవచ్చు కదా. ఫస్ట్ రూట్ ఏంటి నాన్న, ఫస్ట్ రూట్ ఏంటి, A - D. A అంటే ఎంత, 1 - D ఎంత, 3 ఈజ్ ఈక్వల్ టు -2. ఓకేనా నాన్న. సెకండ్ రూట్ ఏంటి నాన్న, సెకండ్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, A ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 1. క్లియర్. ఇది మనకు సెకండ్ రూట్ అయిపోయింది. థర్డ్ రూట్ ఏంటి, ఎంత నాన్న, థర్డ్ రూట్ ఏంటి, A + D అంటే 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ ఫోర్ ఫైనల్ రూట్స్ ఏంది, రూట్స్ ఆర్ ఏం రాసుకోవాలి చెప్పాను కదా, -2 1 4. గాట్ నాన్న, మనకు ప్రీవియస్ ప్రాబ్లమ్ లానే వచ్చాయి కదా. అంటే ఇంతకుముందు ఇంకో మెథడ్ చెప్పాను, ఆ మెథడ్కి ఈ మెథడ్కి రెండింటికి సేమ్ ఆన్సర్స్ వచ్చాయి. ఓకేనా. చూడండి నన్ను ఇలా క్లియర్గా మీరు ఈ మెథడ్ కావాలంటే ఈ మెథడ్, లేదా ప్రీవియస్ మెథడ్ కావాలంటే ప్రీవియస్ మెథడ్ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. క్లియర్గా ఏ మెథడ్ అయినా ప్రిఫర్ చేయండి, మీకు ఫైనల్లో మార్క్స్ వస్తాయి. ఓకేనా బెటా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూడండి మ్యామ్, సాల్వ్ ద ఈక్వేషన్ సేమ్ క్యూబిక్ పాలినామియల్. ఓకే, రూట్స్ బీయింగ్ ఇన్ ఏపీ అని అన్నాడు. అంటే ఏంటి, రూట్స్ ఎక్కడ ఇచ్చాడు, ఏపీలో ఇచ్చాడు. అంటే క్యూబిక్ పాలినామియల్ కదా. ఓకే, రూట్స్ ఏంటన్నా మనం జనరల్ గా ఫస్ట్ రాసేసుకుందాం. ఇక్కడ f(x) ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది ఏంటి, 4x³ - 24x² + 23x + 18 ఈక్వల్ టు 0 అనేది మనకి ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్ లో చేయొచ్చు, సెకండ్ మెథడ్ లో కూడా చేయొచ్చు. ఓకే, నేను ఇది సెకండ్ మెథడ్ లో చేసి చూపిస్తాను, ఎందుకంటే ఫస్ట్ మెథడ్ మీకు ఈజీగా అనిపించవచ్చు. ఇది కొంచెం నంబర్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ పీపుల్ విల్ ఫీల్ డిఫికల్ట్ నాన్న. ఒకసారి నేను సెకండ్ మెథడ్ లో చేసి చూపిస్తాను. ఓకే చూడండి నాన్న,
ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు ఏం చేయాలి S1 రూట్స్ అంటే ఏంటి నాన్న ఇక్కడ ఫస్ట్ మనం రాసేసుకోండి రూట్స్ ఏంటి రూట్స్ a మైనస్ డి ఏ ప్లస్ డి ఆర్ ద రూట్స్ ఏపీ కదా ఓకే నౌ ఇక్కడ చూడండి ఫస్ట్ S1 చేయాలి కదా S1 అంటే ఏంటి నాన్న సమ్ ఆఫ్ ద రూట్స్ ఈ 3 రూట్స్ యాడ్ చేసే ఫార్ములా ఏంటి మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న మైనస్ బి అంటే ఎంత మైనస్ 24/4 ప్లస్ డి మైనస్ డి క్యాన్సల్ ఏ ప్లస్ ఏ ఎంత నాన్న 3a ఈజ్ ఈక్వల్ టు ఎంత 24/4 4 1 ఎంత 4 6 క్లియర్ నాన్న అంటే 3a ఈజ్ ఈక్వల్ టు 6 a ఈజ్ ఈక్వల్ టు 2 అనేది వచ్చేసింది ఓకే ఈ రూట్ బేస్ చేసుకొని సింథటిక్ డివిజన్ కూడా చేయొచ్చు లేదు అని అంటే మనము a ప్లస్ డి a మైనస్ డి కూడా చేయొచ్చు యాజ్ యూ విష్ నాన్న చూద్దాం ఇప్పుడు ఏంటి S1 అయిపోయింది నెక్స్ట్ ఏం చెప్పాను ఇక్కడ S3a తీసుకోండి ఓకేనా ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న మైనస్ డి బై ఏ ఆల్ఫా అంటే ఏంటి a మైనస్ డి ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డి అంటే ఎంత నాన్న ఇక్కడ 18/a ఎంత 4 క్లియర్ నాన్న క్యాన్సిలేషన్ 2 9s 2 2s ఓకే ఇక్కడ ఏంటి a ప్లస్ డి ఇంటూ ఏ మైనస్ డి అంటే ఏంటి a స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/2 అర్థమైందా నౌ ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఎంత మైనస్ 9/2 కదా ఓకేనా ఏ వాల్యూ ఎంత వచ్చేసింది ఇక్కడ 2 ఓకే ఇది మల్టిప్లై చేద్దాం యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోండి ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/2 ఓకేనా బెట అర్థమైంది కదా నౌ చూడండి ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ డి స్క్వేర్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/2 మల్టిప్లై చేయండి 4 2s 8 మైనస్ 2d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9/2 8 ఇక్కడికి వస్తే ఏంటి ప్లస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు 2d స్క్వేర్ ఓకేనా 8 2s 16 ప్లస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 2d స్క్వేర్ ఓకే 16 ప్లస్ 9 ఎంత 25 బై ఈ 2 ఆల్రెడీ ఇక్కడ ఉంది ఈ 2 కూడా మనకి కిందికి వచ్చేస్తుంది ఓకే డినామినేటర్ లో వస్తే ఏమవుతుంది ఇది d స్క్వేర్ 25/4 ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ రూట్ 25/4 ఈజ్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 5/2 క్లియర్ నాన్న ఇలా మనకు 5/2 అనేది వచ్చేసింది అంటే ప్లస్ ఆర్ మైనస్ 5/2 వస్తుంది నాన్న ఒకసారి ప్లస్ తీసుకోవచ్చు ఒకసారి మైనస్ తీసుకోవచ్చు యాజ్ యూ విష్ ఓకేనా అయితే ఇప్పుడు మనకి ఏ వాల్యూ డి వాల్యూ వచ్చేసింది వాట్ ఇస్ ద ఫస్ట్ రూట్ ఏంటి ఏ మైనస్ డి ఏ అంటే ఎంత నాన్న ఇక్కడ 2 మైనస్ డి అంటే ఎంత ప్లస్ తీసుకోండి 5/2 క్లియర్ నాన్న ఎంత 2 2s 4 మైనస్ 5/2 ఎంత మైనస్ 1/2 క్లియర్ సెకండ్ రూట్ వచ్చేసి ఏంటి నాన్న సెకండ్ రూట్ ఏంటి ఏ అంటే ఎంత వాల్యూ మనకి 2 దెన్ థర్డ్ రూట్ ఏంటి 3 రూట్స్ రావాలి కదా 3 రూట్స్ అంటే ఇంకోటి ఏంటి a ప్లస్ డి అంటే 2 ప్లస్ 5/2 2 2s ఎంత నాన్న 4 ప్లస్ 5/2 అంటే ఎంత 9/2 దేర్ఫోర్ రూట్స్ ఏం రాయాలి -1 ఓకే రూట్స్ ఆర్ -1/2 2 9/2 ఓకే ఈ విధంగా ఇక్కడ మైనస్ తీసుకొని కూడా చేయొచ్చు అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ 5/2 మనం -5/2 పెట్టుకొని కూడా చేయొచ్చు ఓకేనా క్లియరా అర్థమైంది కదా నాన్న అంటే మనకి 3 రూట్స్ పవర్ ఎంత ఉంటే మనకి ఆ రూట్స్ అనేది రావాలి క్లియర్ నాన్న స్టూడెంట్స్ నేను ఈ వీడియోలో మనకు జీపీ కాన్సెప్ట్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్న ఓకే అంటే ప్రీవియస్ వీడియోస్ లో నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇంట్రడక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటి వరకు ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో వాచ్ చేయండి ఎందుకంటే మనం దాంట్లో నేను ఫార్ములాస్ ఇచ్చాను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మనము ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ అంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేద్దాం ఓకేనా ఫస్ట్ ఆ వీడియో చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా జీపీ అంటే ఇక్కడ చూడండి సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్ గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ ద జీపీ అన్నాడన్న ఏపీ అంటే ప్రాసెస్ ఎలానో చూసాం కదా ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీలో ఉన్నప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం చూడండి బెట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద రూట్స్ ఇక్కడ హౌ మెనీ అంటే హైయెస్ట్ పవర్ ఏంటి ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏంటి 3 అంటే మనకు 3 రూట్స్ వస్తాయి అనమాట జీపీలో 3 రూట్స్ ఏంటి రూట్స్ ఆర్ ఏంటి నాన్న a/r a ar are the 3 roots
ఓకేనా 3 రూట్స్ దేంట్లో ఇన్ జీపీ అన్నమాట. ఓకేనా అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఏపీలో ప్రాసెస్ చెప్పాను నేను. ఏపీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ లో మనం S1 తీసుకోండి, బై దట్ సమ్ చేస్తే మనకి ఈజీగా క్యాన్సిల్ అవుతాయి. కానీ మనం జీపీ చేసేటప్పుడు ఏంటంటే S3 తీసుకోండి బెటా. S3 అంటే ఏంటి? ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా? మైనస్ డి బై ఏ. ఓకేనా ఇది ఏ బి సి డి. క్లియర్ నాన్న? ఇలా ఏబిసిడి అనేది మనకు ఆల్రెడీ ఎలా రాసుకుంటాం అనేది క్లియర్ గా తెలుసు కదా. ఓకేనా ఇక్కడ చూడండి ఆల్ఫా బీటా గామా అంటే ఎంత మనకి ఇక్కడ మైనస్ డి బై ఏ. అయితే ఈ రూట్స్ మనం ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. ఓకేనా చూడండి బేటా ఏ బై ఆర్ ఇంటూ ఉంది కదా ఇక్కడ ఏఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ డి ఎంత బేటా? మైనస్ 24 బై ఏ ఎంత బేటా? 3. క్లియర్? ఆర్ క్యాన్సల్. ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 3 1s 3 8s minus into minus plus 8 అంటే a cube is equal to this 8. we can write it as 2 cube. ఓకే a is equal to ఎంత అయిపోతుంది బెట్ట? మనకి 2 వాల్యూ వచ్చేసింది. ఓకేనా ఇక్కడ చూడండి మనకు 3 రూట్స్ రాయాలంటే మనకు a వాల్యూ వి నీడ్ అండ్ r వాల్యూ కూడా మనకు కావాలి, రైట్? అయితే ఇక్కడ మనం r వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఇక్కడ నేను చెప్పాను కదా ఫస్ట్ S3 తీసుకున్నాం, తర్వాత S1 తీసుకోండి. S1 అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకే ఆల్ఫా అంటే ఎంత నాన్న? ఏ బై ఆర్ ప్లస్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఎంతమ్మా? మైనస్ 26 బై ఏ అంటే ఎంత? 3. క్లియర్ నాన్న? ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ కామన్ తీయచ్చు కదా, దీన్ని ఇలా రాసుకుందాం. చూడండి ఏ కామన్ తీసుకుంటే 1 బై ఆర్ ప్లస్ 1 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 26 బై 3. ఓకే ఏ వాల్యూ ఎంత వచ్చేసింది మనకి? ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చేసింది కదా. 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 1 బై ఆర్ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం తీసేసుకుందాం ఈ స్టెప్ లో డైరెక్ట్ గా. చూడండి 1 ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ఎంతనన్నా? ఆర్ స్క్వేర్ బై ఎంత డినామినేటర్ లో? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 26 బై 3. క్లియర్ నాన్న? ఇప్పుడు చూడండి ఇది ఏంటి? 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 26 బై ఈ డినామినేటర్ లో వస్తే ఎంత నాన్న? 3 2s 6 క్యాన్సిల్ అవుతుంది కదా. 2 13s 2 3s. Now cross multiplication. 3 into 1 plus r square is equal to 13 into r. Clear nana? 3 plus 3 into r enta? 3r plus 3 into r square 3r square is equal to 13 into r 13r. Clear nana? దీన్ని quadratic equation లా ఫ్రేమ్ చేసేసుకుందాం. 3r square plus 3r ఇక్కడ వచ్చేసి ఏమవుతుందన్న? మైనస్ 13r ప్లస్ 3 ఈక్వల్ టు 0. చూడండి 3r స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 13 ఎంత? మైనస్ 10r ప్లస్ 3 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసిన తర్వాత దీన్ని మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు కదా. చూద్దాం ఫ్యాక్టర్స్ ఏంటి నాన్న? 3 3s 9 రావాలి. ఓకేనా 9 అంటే మైనస్ 10 9 1s 9 మైనస్ 9 మైనస్ 1 మైనస్ 10. ఓకే చూడండి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుందామంటే చూడండి 3r స్క్వేర్ మైనస్ 9r మైనస్ r ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఓకే ఫ్రమ్ దిస్ నేను 3r కామన్ తీస్తున్నాను. అర్థమైంది కదా నేను ఇది ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను నేను. ఓకే 3r కామన్ తీస్తున్నాను బేటా. ఎంత మిగిలింది ఇక్కడ? r మైనస్ 3 ఇంటూ r. ఓకే 3r స్క్వేర్ 3r మైనస్ 3 ఎంత రానా? ఇంటూ 3r ఇంటూ 3 ఎంత? 3 3s 9 ఇంటూ r మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ ఏంటి? r మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే 3r మైనస్ 1 r మైనస్ 3 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 1/3 r ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా ఇప్పుడు r వాల్యూ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ r వాల్యూ అనేది మనము ఇప్పుడు జనరల్ మన రూట్స్ తో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటన్నా ఫస్ట్ రూట్ 2 తీసుకోవచ్చు. ఓకేనా విల్ గెట్ డిఫరెంట్ రూట్. ఇఫ్ r ఈక్వల్ టు 3 అని తీసుకున్నాం అనుకోండి, a ఈక్వల్ టు ఎంత? 2. క్లియర్? ఫస్ట్ రూట్ ఏంటి నాన్న? a బై r అంటే a ఎంత? 2 r ఎంత? 3. ఫస్ట్ రూట్ అయిపోయింది. వాట్ విల్ బి ద సెకండ్ రూట్ నాన్న? సెకండ్ రూట్ ఏంటి? ఇక్కడ ఏంటి? a అంటే ఎంత? 2 అంటే సెకండ్ రూట్ అనేది మనకి 2 అయిపోతుంది. థర్డ్ రూట్ ఏంటి నాన్న?
థర్డ్ రూట్ ఏముంది ఏ ఆర్ అంటే ఏ ఇంటూ ఆర్ కదా. ఏ అంటే ఏంటి నాన్న మనకి ఇక్కడ 2. ఓకే ఆర్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం 3 అంటే ఎంత 3 2s 6. క్లియర్. దేర్ఫోర్ ఇలా రాయాలి. దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఎంత నాన్న ఫస్ట్ రూట్ 2/3 2 6 ఈ విధంగా రాసేసేయాలి నాన్న. డన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సిమిలర్ ప్రాబ్లం ఓకేనా జీపీలో చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకి రూట్స్ ఆర్ ఇంత జీపీ అని అన్నాడు. చూడండి అన్న సేమ్ ఏం చెప్పాను ఫస్ట్ స్టెప్ లో మనము రూట్స్ ఏంటి రూట్స్ ఆర్ a/r ఏఆర్ క్యూబిక్ పాలినామియల్ అన్న ఇక్కడ ఓకేనా ఇన్ జీపీ ఓకే దెన్ అన్న అయితే ఇక్కడ చూడండి దీంట్లో ఏంటి మనకి ఫస్ట్ నేను ఏం చెప్పాను జీపీ అయితే S3 తీసుకోండి ఆల్ఫా బీటా గామా G3 అయితే S3 తర్వాత S1 చెయ్యండి ఏపీ అయితే S1 S3 చెయ్యండి ఓకేనా. ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఎంతనన్నా -d/a ఆల్ఫా అంటే ఎంత a/r AR ఈజ్ ఈక్వల్ టు -8 బై ఎంతనన్నా 1. డి అంటే ఏంటి ఇక్కడ చెప్పాను కదా ABCD వాల్యూస్ ఓకే. ఇక్కడ ఏంటి ఆర్ఆర్ క్యాన్సల్ a ఇంటూ ఎంతనన్నా a³ ఈజ్ ఈక్వల్ టు 8 a³ ఈజ్ ఈక్వల్ టు దిస్ 8 we can write it as 2³ ఏ వాల్యూ ఎంత వచ్చేసింది 2 ఓకే. నౌ నెక్స్ట్ ఏంటి S1 అంటే ఏంటి నాన్న ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a ఓకే. ఆల్ఫా అంటే ఎంత నాన్న a/r ప్లస్ a ప్లస్ AR ఈజ్ ఈక్వల్ టు -b ఎంత నాన్న -7/1. దీంట్లో నేను ఏ కామన్ తీసేస్తాను 1/r ప్లస్ 1 ప్లస్ r ఓకేనా ఏ కామన్ తీసేస్తున్నాను ఎంతనన్నా ఇక్కడ 7 ఓకే. ఏ వాల్యూ ఎంత వచ్చేసింది ఇక్కడ 2 రాసేస్తున్నా ఓకే. తర్వాత ఇక్కడ చూడండి ఎల్సిఎం తీసుకోండి 1 ప్లస్ r ఇంటూ r ఎంతనన్నా r² బై ఎంత డినామినేటర్ లో r ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ఎంతమా 7 ఓకే. 1 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 7/2 క్లియర్ నాన్న. నా క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ r 2 ప్లస్ 2 ఇంటూ r ఎంతనన్నా 2r ప్లస్ 2 ఇంటూ r² 2r² ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ r ఎంత 7r క్లియర్. ఇప్పుడు చూడండి 2r² క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రాస్తున్నాను 2r మైనస్ 7r ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఆర్డర్ లో రాశాను ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసి ఓకేనా. 2r² ప్లస్ 2 మైనస్ 7 ఎంత -5r ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నా చూడండి 2 2s 4 అంటే 4 1s 4 మైనస్ ప్లస్ -5 అవుతుంది ఓకే. చూడండి ఇక్కడ 2r² మైనస్ 4r మైనస్ 1r ప్లస్ 2 ఈక్వల్ టు 0 క్లియర్ నాన్న. నౌ దీనిలో నుంచి ఏం కామన్ తీయచ్చు 2r కామన్ తీస్తున్నాను r -2 ఇక్కడ -1 కామన్ తీస్తున్నాను r -2 ఈక్వల్ టు 0. మనకు వాల్యూస్ ఏం వచ్చాయి బేట 2r -1 r -2 ఈక్వల్ టు 0. therefore రూట్స్ ఏంటి r ఈక్వల్ టు 1/2 r ఈక్వల్ టు 2 వాల్యూస్ వచ్చాయి ఓకేనా. r వచ్చేసింది కదా ఎంత మనకి ఇక్కడ 2 ఓకేనా. r వచ్చేసింది 2 వచ్చేసింది సరే వచ్చేసింది. మనం ఫస్ట్ రూట్స్ కనుక్కోవాలి. ఫస్ట్ రూట్ ఏంటి నాన్న ఫస్ట్ రూట్ ఏంటి a/r ఓకే. ఏ అంటే ఎంతమ్మా 2 r ఏదైనా కన్సిడర్ చేయొచ్చు బెట r ఈక్వల్ టు 2 కనుక్కుంటే /2 2 1s 1s క్యాన్సల్ ఓకేనా. ఫస్ట్ రూట్ వచ్చేసి 1. సెకండ్ రూట్ ఏంటి ఏ ఈక్వల్ టు ఎంత 2 ఓకే. థర్డ్ రూట్ ఏంటమ్మా ఏఆర్ అంటే a ఇంటూ 2 ఇంటూ 2r అంటే 4. therefore రూట్స్ ఆర్ అని చెప్పి రాసేసేయాలి 1, 2, 4 క్లియర్ నాన్న. దెన్ ఇంకో కండిషన్ బేస్డ్ ప్రాబ్లం చూద్దాము. డన్ బేట చూడండి ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద కండిషన్ దట్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్యూబిక్ పాలినామియల్ ఇన్ జీపీ అన్నాడు ఓకేనా. జీపీ అన్నాడు కదా క్వశ్చన్ లో అంటే మనము ఆ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ యూస్ చేసేసి మనం కండిషన్ అనేది ఫార్మ్ చేయాలి అంటే ఈ క్యూబిక్ పాలినామియల్ కి ఓకేనా. చూడండి అన్న గివెన్ f(x) ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు గివెన్ ఏంటి నాన్న x³ ప్లస్ 3px² ప్లస్ 3qx
ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇన్ జీపీ అన్నాడు కదా, జీపీ అంటే ఏంటి? ఫర్ రూట్స్ ఏంటి? రూట్స్ ఆర్ a by r, a r. ఓకే, నౌ S3 చేయాలని చెప్పాను కదా. S3 అంటే ఏంటి నాన్న? ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ డి బై ఏ. అంటే ఆల్ఫా అంటే ఎంత బెట? a by r, ఈ 3 రూట్స్ కదా. ar ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి ఎంత నాన్న? r, a ఎంత? 1. ఆర్ఆర్ క్యాన్సల్, a ఇంటూ ఏ ఎంత నాన్న? a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ ఆర్ అనే వాల్యూ వచ్చేసింది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ కండిషన్ S1 చేయకుండా మనం ఏం చేయాలంటే చూడండి అన్న, మన క్వశ్చన్ లో ఇక్కడ ఆల్రెడీ మనకు రూట్స్, ఈ 3 అనేది రూట్స్ కదా, మనం ఏదైనా ఒక రూట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే సింపుల్ గా మనకి ఏ ఉంది కాబట్టి ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ ఏ ఈజ్ ద రూట్, ఏ ఈజ్ వన్ ఆఫ్ ద రూట్, అవునా? దీంట్లో ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, 3px² ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక మీరు ఏం చేయండి? ఎఫ్ ఆఫ్ ఏ, ఓకేనా, a క్యూబ్ ప్లస్ 3pa² ఎక్స్ ప్లేస్ లో మాత్రమే నేను ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ప్లస్ ఇక్కడ 3qx ఉంది కదా. ఓకే, 3qa ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా నాన్న? నౌ ఏ క్యూబ్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఏమొచ్చింది? మైనస్ ఆర్ ప్లస్ 3pa² ప్లస్ 3qa ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోయిందన్న. వాట్ వి లెఫ్ట్ మనకి ఇక్కడ? 3pa² ప్లస్ 3qa ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీంట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు? 3a కామన్ తీయొచ్చు కదా నాన్న. ఓకే, లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి? pa ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0. నేను ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఇట్ విల్ బికమ్ 0. pa ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నేను దీన్ని pa ఈజ్ ఈక్వల్ టు మైనస్ q అని రాస్తున్నాను. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, pa whole cube is equal to minus q whole cube. ఓకే, అంటే p క్యూబ్ a క్యూబ్ మైనస్ q క్యూబ్. క్లియర్ నాన్న? ఓకే, ఇప్పుడు a క్యూబ్ అంటే మనకి ఏముంది ఇక్కడ? మైనస్ ఆర్ ఉంది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆర్ p క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ q క్యూబ్. మైనస్ మైనస్ క్యాన్సల్. దేర్ఫోర్ ఫైనల్ కండిషన్ ఏంది? కండిషన్ ఈజ్ ఇలా రాయాలి, p క్యూబ్ r ఈజ్ ఈక్వల్ టు q క్యూబ్. క్లియర్ నాన్న? అర్థమైందా? డన్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఓకేనా, ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్ లో మనం క్లియర్ గా ఏపీ జీపీ ప్రాబ్లమ్స్ చేసాం కదా. ఈ వీడియోలో మనము హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అండ్ హెచ్పి ప్రాబ్లమ్స్ చూద్దాం బెట. ఓకే, ఇవన్నీ కూడా మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ బెట, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో. ఓకే, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అంటే మనకి జనరల్ గా ఇట్స్ క్వైట్ రెసిప్రోకల్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఓకే, సేమ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రాబ్లమే చేయాలన్నా దాని ఆన్సర్ వచ్చేసి మనం రివర్స్ లో రాయాలన్నమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనే కొంచెం అక్కడే డిఫరెన్స్ ఉంటుంది, అది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, అయితే యాక్చువల్లీ చూడండి, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి నాన్న? ఫస్ట్ ప్రాసెస్ చూడండి క్లియర్ గా. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15x³ మైనస్ 23x² ప్లస్ 9x మైనస్ 1 ఈక్వల్ టు 0, రైట్? హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లో ఎఫ్ ఆఫ్ 1/x అనేది రాయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ 15 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 1/x హోల్ క్యూబ్ మైనస్ 23 ఇంటూ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 1/x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇలా రాయాలని. అంటే దీన్ని స్ప్లిట్ చేయండి. 15 ఇంటూ 1/x² ఎక్స్ క్యూబ్ అంటే ఎంత అంటే 1/x³ అని రాస్తాం. 1 క్యూబ్ అంటే 1 కదా. ఓకే, మైనస్ 23 ఇంటూ 1/x² ప్లస్ 9 ఇంటూ 1/x మైనస్ 1 ఈక్వల్ టు 0. క్లియర్ నానా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎల్సిఎం ఎంత మనకి? x³ కదా. ఓకే, x³ ఎల్సిఎం. ఓకే, 15 1s 15 మైనస్, ఓకే ఇక్కడ ఏంటి నాన్న? x² ఉంది అంటే x తో మల్టిప్లై చేయాలి కదా. అంటే ఎంత ఇక్కడ?
మైనస్ 23x, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. ఓకే 9x², ఇక్కడ బెట 1 ఉంది అంటే ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే -x³ ఈక్వల్ టు 0. ఓకే టోటల్ టర్మ్ ని మనం ఇలా రెడ్యూస్ చేసేయండి. 15 - 23x plus 9x² minus x³ equal to 0. Okay, this everything, this term you just transfer to that side. మనకి total final equation ఎలా వస్తుంది? x³ minus 9x², okay, plus 23x minus 15 equal to 0. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఈజ్ ఇన్ ఏపీ, ఇది HP లో ఉంది. ఓకే ఇది మనం రెసిప్రోకల్ చేసాం కదా, దిస్ ఈక్వేషన్ అనేది ఈజ్ ఇన్ ఏపీ. ఓకే మనం ఏపీలో కన్వర్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? ఏపీ ప్రాసెస్ చేయాలన్నమాట. ఇలా ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఏపీ ప్రాసెస్ ఎలా అయితే చేస్తామో అలానే చేయాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత ఇది చూడండి, మీకు క్లియర్ గా ఈజీగా అర్థమవుతుంది. ఓకే నేను చెప్పాను దీంట్లో ఫస్ట్ స్టెప్ మనం ఏపీలో S1 తీసుకోవాలి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a. అంటే రూట్స్ ఏంటి? యాక్చువల్లీ ఆల్ఫా రూట్స్ ఏంటిదన్న మనకి a - d, a plus d ఆర్ ద రూట్స్ కదా. ఓకే మనం దీన్ని ఎలా రాయాలి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఇది రాయాలి. ఓకే అయితే మనం ఏం చేస్తాం నాన్న, దీనికి S1 చేస్తాం కదా. S1 అంటే ఏంటి? ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా అంటే ఏంటి? a - d ప్లస్ a ప్లస్ a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి బెట్ట? -b/a. -b ఎంత? -9 -9/1 ప్లస్ t మైనస్ t క్యాన్సల్. ఓకే a ప్లస్ a ఎంత నాన్న? 3a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. therefore a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చేసింది మనకి? 3. 3 1 3 3 క్యాన్సల్. దిస్ ఈజ్ ద రూట్. ఓకే అంటే మనకి ఇక్కడ ఏంటి నాన్న? x ఈజ్ ఈక్వల్ టు 3 అనేది అనుకోండి జస్ట్ జనరల్ గా, అంటే x - 3 ఈజ్ ఒక రూట్. ఓకే అండ్ మనం ఏం చేస్తాం? బై యూజింగ్ సింథటిక్ డివిజన్ మనం రిమైనింగ్ టూ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే ఇలానే కదా చేసింది, లాస్ట్ వీడియోలో ఉంది నాన్న, ఒకసారి చూడండి. ఓకే చూడండి ఇక్కడ ఏంటి? సింథటిక్ డివిజన్ 3 అని పెట్టి తీసుకోవాలి. ఇక్కడ ఏంటి? క్యూబిక్ ఫ్యాక్టర్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. 1 - 9 + 23 - 15 ఇలా రాసుకోవాలి. క్లియర్? 0 సింథటిక్ డివిజన్ తెలుసు కదా నాన్న, ఎవరైనా తెలియకపోతే లాస్ట్ వీడియోస్ చూడండి. ఓకే 1 + 0 1, 3 1s 3 ఎంత నాన్న? -6 అంటే ఎంత? -18, 5 5 3s 15 0. క్లియర్ నాన్న? ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఎలా రాస్తాం? 1 2 3 టర్మ్స్ కదా, 1 టర్మ్ అంటే క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ నుంచి రాయాలంటే 2 నుంచి స్టార్ట్ చేయాలి. x² - 6x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే దీని ఫ్యాక్టర్స్ కనుక్కోండి నాన్న. 5 రావాలి. ఓకే 5 1s మైనస్. ఓకే చూడండి నాన్న, x² - 5x - x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? x కామన్ తీస్తున్నాను, x - 5 - 1 కామన్ తీస్తే x - 5 ఈక్వల్ టు 0. therefore x - 5 ఇంటూ x - 1 ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 1, 5 అనేది రూట్స్ వచ్చేసాయి. therefore ఇలా రాయాలన్నా, రూట్స్ ఆర్ ఏంటి? 1 3 5 ఇన్ ఏపీ. ఓకే ఇది ఏపీలో ఉంది. డన్. రూట్స్ ఆర్ దీన్ని రెసిప్రోకల్ రాయండి. 1/1 అంటే 1/1 1, ఇక్కడ 1/3 1/5 ఆర్ ఇన్ హెచ్పి. క్లియర్ బెటా? ఇలా మనం హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ లో ఉన్న రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ సేమ్ మనకి ఏపీ ప్రాబ్లం లానే ఉంటుంది నాన్న. ఓన్లీ ఇక్కడ లాస్ట్ మనం ఇక్కడ స్టేట్మెంట్ అంటే రూట్స్ వచ్చిన తర్వాత రెసిప్రోకల్ లో రాస్తాం. అండ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ స్టెప్ లో రెసిప్రోకల్ 1/x అని చెప్పి తీసుకొని మనం ఇక్కడ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే మీరు ఫస్ట్ ఏపీ ప్రాబ్లం చూసాక మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. ఓకే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఫర్దర్ గా ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూడండి సేమ్ క్వశ్చన్. ఓకే ద రూట్స్ ఆర్ బీయింగ్ ఇన్ హెచ్పి అని అన్నాను. ఓకేనా చూడండి గివెన్ ఈక్వేషన్ ఏంటి? f of x is equal to 6x³ - 11x² + 6x - 1 equal to 0 in హెచ్పి అన్నాడు. ఓకే
ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి, ఎఫ్ ఆఫ్ 1/x లా రాసుకోవాలని చెప్పాను కదా, రెసిప్రోకల్. ఓకే, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే రెసిప్రోకల్ టు ది ఏపీ. ఓకే, 6 into 1/x whole cube minus 11 into 1/x whole square plus 6 into 1/x minus 1 equal to 0. ఓకే నానా, 6 into 1/x cube. ఓకే, minus 11 into 1/x square plus 6 into 1/x minus 1 equal to 0. క్లియర్ నానా? ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఏంటి ఇక్కడ, ఎక్స్ క్యూబ్ కదా, చూడండి ఎక్స్ క్యూబ్ ఎల్సిఎం. ఓకే, 6 1s are 6, ఇక్కడ ఇంటూ ఎక్స్ వస్తుంది. ఓకే, 11 into x ఎంత నానా, మైనస్ 11x ప్లస్ 6x స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఓవరాల్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎంత వస్తుంది, 11x ప్లస్ 6x స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఫంక్షన్ ఇవన్నీ అక్కడ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఓకే, ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6 ఈక్వల్ టు 0 అనేది మనకి ఫంక్షన్ వచ్చేసింది. క్లియర్ నాన్న? చూడండి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇవన్నీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసాను, సైన్స్ చేంజ్ అయ్యాయి. ఓకే నాన్న, డన్. ఇప్పుడు చూడండి ఏంటి ఇది ఈక్వేషన్ ఏంటి, ఆర్ ఇన్ ఏపీ. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో మనం కన్వర్ట్ చేసేసాం కదా. ఏం చేయాలి, నేను ఏం చెప్పాను, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి S1 S3 చేయాలి, లేదు అంటే ఇంకో మెథడ్ కూడా చెప్పాను నేను, అంటే ఈజీ మెథడ్ సింథటిక్ డివిజన్ ఎలా అయితే చేయాలి అని చెప్పి. ఓకే, ఇది ఒక మెథడ్. అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో S3 S1 చేయాలని చెప్పాను. ఓకేనా, S1 అంటే ఏంటి నాన్న, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ B/A. ఓకేనా, రూట్స్ ఏంటి, A minus D, A plus D ఆర్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. రూట్స్ అనేది ఏపీలో ఉన్నాయి కదా, ఇలా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏంటి నాన్న, A minus D ప్లస్ A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఏంటి, S1 ఈక్వల్ టు, ఓకే ఏంటి ఈక్వల్ టు మైనస్ B/A కదా, మైనస్ ఆఫ్ -6. ఓకే, మైనస్ ఆఫ్ -6/1 ఎంత నాన్న, ప్లస్ D మైనస్ D క్యాన్సిల్, మనకి ఏం వచ్చేసింది, 3A ఈజ్ ఈక్వల్ టు 6, A ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 2 వచ్చేసింది. డన్, 2 ఇస్ ద వన్ ఆఫ్ ద రూట్. ఓకే, సింథటిక్ డివిజన్ తో మనం ఇది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ 2 సింథటిక్ డివిజన్ చేయాలి కదా. చూడండి ఇక్కడ ఏంటి, 1 minus 6 ప్లస్ 11 minus 6. ఓకే, 0 అని పెట్టుకుంటాము. క్లియర్, 1 plus 0 ఎంత నాన్న, 1. ఓకే, 2 plus 1 ఎంత, 2. ఓకే, -6 plus 2 ఎంత నాన్న, -4. ఓకే, 4 2s are 8, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇంకేంటన్నా లెఫ్ట్ 3 2s ఎంత నాన్న, 6. ఓకే, 0. ఓకే, ఇలా ఏంటిదన్నా మనం ఏం రాయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనం క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ రాసేసేయాలి. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దామా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 రావాలి నాన్న, 3 1s. ఓకే, మైనస్ 3x మైనస్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే ఎంత నాన్న, x minus 3 -1 కామన్ తీస్తే x minus 3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటన్నా, x minus 3 ఇంటూ x minus 1 ఈక్వల్ టు 0. దెర్ఫోర్ రూట్స్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 1, 3. ఓకే, దిస్ ఆర్ ద 2 రూట్స్ అండ్ ఇది ఇంకొక రూట్. ఓకే, టోటల్ ఫైనల్ గా ఏం రాయాలన్నా, దెర్ఫోర్ రూట్స్ ఆర్ 1 2 3 ఆర్ ఇన్ వాట్ నానా, ఏపీ. ఓకే, ఇదే రెసిప్రోకల్ ఏం రాయాలి, రూట్స్ ఆర్ 1 1/2 1/3 ఆర్ ఇన్ హెచ్పి అని చెప్పి క్లియర్ గా ఇలా రాసేసేయాలి. డన్ అన్న. ఇలా మనము ఏపీ జీపీ అండ్ హెచ్పి ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయాలన్నా. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఒకటి వస్తుంది కంపల్సరీ మనకి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను లాస్ట్ వీడియోస్ లో కూడా చేశాను అండ్ ఈ వీడియోతో పాటు మన లాంగ్ ఆన్సర్ సెండ్ అయ్యాయి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి అండ్ ఇంకా ఫర్దర్ గా ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.